మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మచిలీపట్నం ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పేర్ని నానితో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అందులో భాగంగా వైసీపీ నేత సుబ్బన్నను ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి పేర్ని నాని మచిలీపట్నం పీఎస్ కు వచ్చి వీరంగం సృష్టించారు. ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. తమాషా అంటావా చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు చేతికి వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అబద్ధం లేకపోతే శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. దీని మాత్రం ఎవడు పడితే ఎంత మాట పడితే అంత మాట పని మేగా గీగా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరికి మీకే వ్యవస్థ అంటే మీకు అధికారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. జగన్ బయటికి ఏం చేస్తా అర్థం పడలేదు నీకు. తమాషా అంటావా? ఏమంటావు? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు చేతికి వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మచిలీపట్నం ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పేర్ని నానితో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అందులో భాగంగా వైసీపీ నేత సుబ్బన్నను ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి పేర్ని నాని మచిలీపట్నం పీఎస్ కు వచ్చి వీరంగం సృష్టించారు. ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, అసలు అనుమతులు లేకుండా నిరసన తెలిపితే డెఫినెట్ గా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకని మరి పేర్ని నాని ఇంతలా ఫైర్ అవుతున్నారు ప్రసాద్? అక్కడ పేర్ని నాని ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ చర్యలు కూడా వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించి రాజకీయ పరమైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో తాము 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశామంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వానికి మొత్తం అదంతా కూడా అబద్ధం అంటూ కూటమి నాయకులు ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వయంగా మంత్రులే మొత్తం మొండి గోడలు, కనీసం స్లాబ్లు కూడా పోయిన గోడలు అక్కడ కళాశాలలు చూపించి ఇటువంటి వాటిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు కూడా వివరించారు. అయితే రాజకీయ కోణం వచ్చిన వైసీపీ ఇటీవల మొత్తం మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన పేరునని అన్యాయంతో వచ్చి బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనకు ఎక్కడ అనుమతి లేదంటే స్వయంగా డీజీపీని 60 ప్రకటనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆందోళన పేర్ని నానితో పాటు మచిలీపట్నంలో ఇటీవల 400 మందిపై కేసులు నమోదు చేశారు. పార్టీ 1A కింద నోటీసులు ఇచ్చి వారందరూ కూడా పిలిపించి విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆందోళన కుట్రకోణం దాకొచ్చి కొంతమంది వైసీపీ కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వారి ద్వారా ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారని పోలీసులు బలంగా సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఆ పైర్నానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ అక్కడ బందరపట్న వైసీపీ నాయకుడిగా ఉన్న మేకల సుబ్బన్నను నోటీసులు ఇచ్చి విచారణ రమ్మన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ఉదయం కవర్ చేసి స్టేషన్కి కూడా పిలిపించారు. విచారణ నేపథ్యంలో ఆయన అక్కడే ఉంచిన విషయాన్ని తెలుసుకున్న పేరునని తన అమరావతితో కలిసి మధ్యాహ్నం సమయంలో స్టేషన్కి వెళ్లారు. అక్కడ ఉన్న నేపథ్యంలోనే అక్కడ మేయర్గా ఉన్న వ్యక్తితో ఇష్టం చోటు మాట్లాడవద్దంటూ కూడా సీఐ ఒక సందర్భంలో రియాక్ట్ చెప్పారు. దీంతో ఒకసారి ఆగ్రహానికి గురైన పేరు నాని మేయర్లు కానీ వైసీపీ నాయకులు ఇష్టం చోటు మాట్లాడతారా, ఒంటి మీద డ్రెస్ ఉంటే అటు కాకి డ్రెస్సు హేళన చేసే విధంగా కూడా ఆయన రియాక్ట్ చెప్పారు. అంతేకాకుండా మనం చూసాం ఇప్పుడు టీవీలో ఒక సీఐ ఆయన సీట్ లో ఉండగా ఎదురుగా కూర్చుని పేరు నాని ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో కూడా ఇప్పుడు అందరూ కూడా చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పేరు నాని వ్యాఖ్యలు పెట్టారు, ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా పోలీసులపై
తరచూ కూడా నోరు పారేసుకోవడం పేర్నానికి అలవాటుగా మారిందని పోలీస్ సంఘం ఇప్పటికీ ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కూడా కేవలం కాన్వాయ్కి వెనక్కి మళ్లించారని, డిఎస్పీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అంటూ పెద్ద ఎత్తున రంకిలు వేసిన పేర్నాని వీడియో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఇప్పటికీ కామన్ మ్యాన్ గా ఉన్నా కూడా ఇప్పటికీ అదే ఇష్టానుసారంగా పేర్నాని చేస్తున్న వ్యాఖ్యలు దుర్చి ప్రవర్తనపై మాత్రం సర్వత్రా విమర్శ వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కూర్చొని సరిగ్గా అదేవిధంగా సిఐని హెచ్చరించిన విధానంపై మాత్రం అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతా ఉన్నాయి. అదే బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు తీరును తప్పుపడుతూ తమ మనుషులు ఎక్కడ తప్పు చేయలేదంటూ కూడా సమాధానం చెప్పుకొచ్చిన వైద్యంపై కూడా ఆ పోలీసులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా స్పందించాలి, అదే దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకున్న అంశాలపై కూడా సీఎం ఇప్పటికే పై అధికారులు సమాధానం చేసి తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ అంశానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తమాషా అంటావా? ఏమంటావు? ఏమంటే నవ్వుతారా? చట్టం అంటే వెళ్తాడా? వెయ్యలేదా? ఈ రోజు చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేజ్కి వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అరే అబద్ధం లేకపోతే శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. దీని మాత్రం ఎవడు పడితే ఎంత మాట పడితే అంత మాట పనిచేయచ్చు. మేగా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరికి మీకు అధికారంగా ఉంది? అసలు వ్యవస్థ అంటే మీకు అధికారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. అన్నా జగన్ బయటికి ఏం చేస్తావు? అర్థం పడలేదు నీకు. బ్యాట్స్మెన్ మీరు